వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరొకసారి రాజకీయ వేదికపై హాట్ టాపిక్గా మారారు. చాలా రోజులుగా ఆయన మీడియాలో కనిపించట్లేదు. అయితే రీసెంట్గానే మీడియా ముందుకొచ్చారు ఆయన, రిపబ్లిక్ డే సందర్భంగా. మరి ఇప్పుడు ఆయన విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశమే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అయితే ఈ వీడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కేఏ పాల్. భారతదేశ భవిష్యత్తు ఏమవుతుందో అని కూడా తన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత 37 ఏళ్లలో చైనా సాధించిన ప్రగతిని, మరి భారత్ సాధించిన ప్రగతిని, భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని, వీటన్నిటినీ పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తిగా ఉన్నా కూడా కాంట్రవర్షియల్గా కూడా ఉన్నాయి. మతపరమైన రాజకీయాలను పక్కన పెట్టండి, దేశాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తేనే మన భారత్ నెంబర్ 1 దేశంగా మారుతుందని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన చెప్పినట్లుగా తమ్ముడు పవన్ అంటూ సంబోధిస్తూ స్టార్ట్ చేశారు కేఏ పాల్. మరి ఆయన ఇచ్చిన సలహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణపై గట్టిగా మాట్లాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆయన చాలా ట్రై చేస్తున్నారు. ఆయన బలమైన వ్యవస్థ అవసరమని కూడా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఆయన దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ ఆయన పర్యటనలు కూడా సాగుతూ వస్తున్నాయి. ఇవన్నీ మనం చూసే విషయమే. మరి ఈ అంశంపైనే స్పందించారు కేఏ పాల్. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంపైనే వ్యాఖ్యలు చేశారు ఆయన. ఊరికే మాట్లాడు ఊగిపోవటం కాదు, ఇప్పటికైనా నువ్వు ప్రభు మార్గంలోకి రా, శాంతి మార్గంలో, సత్య మార్గంలో నడవాలి అంటూ పవన్కు సూటిగా సలహా ఇచ్చారు. పనికి మాలిన చేష్టలు మానేసి దేశ అభివృద్ధి కోసం పని చేయని కూడా సూచించారు ఆయన. అయితే ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానులతో పాటు రాజకీయ ప్రత్యర్థుల మధ్య కూడా చర్చకు దారితీస్తున్నాయి. నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్, తమ్ముడు ఇప్పుడైనా నువ్వు ప్రభు మార్గంలో ఉన్నాడు, శాంతి మార్గంలో ఉన్నాడు, దేశ మార్గంలో ఉన్నాడు, సత్య మార్గంలో ఉన్నాడు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్ జూన్ 21 నేను ఎలాగ ఢిల్లీలో 7 రిలీజియస్ లీడర్స్ తో మీటింగ్ పెట్టాను. అలాంటి మీటింగ్లు అటెండ్ అవ్వు. ఇలాంటి పనికిమాల మాటలు, చేష్టలు మానేశాయి. ప్రతి ముఖ్యమంత్రికి, ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా, ఇండియా సర్వనాశనం అయిపోతుంది, ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. అలాగే ఇదే విషయంలో తిరుమల లడ్డూ వివాదంపై కూడా కేఏ పాల్ స్పందించారు. నేను ముందే చెప్పాను, నేను చెప్పినట్లుగానే తిరుమలలో ఎలాంటి కల్తీ జరగలేదని కూడా స్పష్టం చేశారు. లడ్డూ పేరుతో హిందూ, ముస్లిం, క్రైస్తవులను రెచ్చగొట్టే ప్రయత్నాలే ఇవన్నీ అని కూడా ఆరోపించారు ఆయన. ప్రజాప్రతినిధులు ఇలాంటి చిల్లర వివాదాలను వదిలేస్తే బాగుంటుంది. ఒక లడ్డూ వివాదం మీద హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ని రెచ్చగొడతారు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ మీద ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే, రైతులను ఆదుకోవాలంటే, ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయాణం చెయ్యాలి అంటే, ప్రపంచ శాంతి కొరకు మనం ప్రపంచాన్ని నడిపించాలి అంటే, కులాలకు మతాలకు అతీతంగా ఈ చిల్లర డిబేట్లు విడిచిపెట్టి, చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ఆ లడ్డు మ్యాటర్లో ఏమీ కూడా నేనప్పుడు అన్నదే కల్తీ జరగలేదు. దాని కొరకు ఎంత ఫైట్ ఇచ్చారు, ఊగిపోయారు. ఇది అవసరమా? దేశంలో చాలా సమస్యలే ఉన్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, పేదరికం, ఇవన్నీ కూడా వాస్తవ సమస్యలు. వీటిపైన దృష్టి పెట్టండి అని కూడా హితవు పలికారు ఆయన. ఇక దేశ రాజకీయాలపైనే విస్తృతంగా మాట్లాడారు కేఏ పాల్. తన ప్రధాన లక్ష్యం భారత్ను నెంబర్ 1 దేశంగా మార్చటమే అని మరొకసారి ప్రకటించారు. ఇందులో తాను రాజకీయాలకు అతీతంగా ప్రపంచ స్థాయి ప్రయత్నాలు చేస్తున్నా అని కూడా చెప్పారు. ఆ దిశగానే ఇప్పుడు ఫిబ్రవరి 22 జరగబోయే చెన్నైలో ప్రపంచ శాంతి సభ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ సభకైతే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు హాజరవుతున్నారని, శాంతి, అభివృద్ధి, ఐక్యతపై చర్చ జరుగుతోందని కూడా తెలిపారు. మొత్తంగా ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరొకసారి వేడెక్కించాయి. మరి పవన్ కళ్యాణ్ ప్రభు మార్గంలోకి రా అంటూ ఇచ్చిన ఉచిత సలహాలు, మత రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు, దేశాభివృద్ధిపై ఆయన చూపిన దృష్టికోణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు భవిష్యత్తులో ఏపీ రాజకీయాలపై, జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది మాత్రం చూడాల్సిందే.
ప్రస్తుతానికి దీనిపైన పవన్ కళ్యాణే కానీ ప్రభుత్వమే కానీ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి, ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఏమన్నా చేస్తారేమో చూడాలి. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.